ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు భానుడు. రాయలసీమలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 42.7, నంద్యాలలో 42.2, కడపలో 41.5, తిరుపతిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. చాలా మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతోంది. తూర్పు బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా నైరుతి, మధ్యప్రదేశ్ వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్లో అలర్ట్ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో 1-2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. మండుతున్న భానుడి ప్రతాపంతో ఇంతవరకు ఒక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకి ఈ వార్త కొంత ఉపశమనంగా కనిపిస్తోంది. ఈ దాదాపు 47 డిగ్రీల సెల్సియస్గా ఇప్పటి వరకు ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉష్ణోగ్రతలు, అలాగే 2 రోజులకి ఐఎండీ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ అనిల్తో పాటు హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్లో అందుబాటులో ఉన్నారు. విశాఖ నుంచి మా కరెస్పాండెంట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిల్, ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? సమ్మర్ ప్రభావంతో స్థానికుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయంటే ఏం చెప్తారు? ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనుశ్రీ. మరింత ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తుంది. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయేటువంటి వాతావరణం ఏపీ వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఓవైపు రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భానుడి బగబగలు ఉంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుంది. ఇక్కడ స్పష్టంగా మనం గమనించవచ్చు, విజయనగరంతో పాటు పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడుకున్నటువంటి వర్షపాతం ప్రజెంట్ ఇప్పుడు కురుస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున వర్షం పడుతున్నటువంటి ఇండికేషన్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ 2 జిల్లాలు అంటే అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పార్వతీపురం, మన్యంతో పాటు విజయనగరం జిల్లాకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కొంచెం కిందకు వస్తే దక్షిణ కోస్తా అయినటువంటి ప్రకాశంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, అలాగే పల్నాడు ప్రాంతంలో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం గడిచిన 30 నిమిషాలకు పైగా అక్కడ ప్రారంభమైంది. మరో 2-3 గంటలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీహార్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కొమరిన్ రీజన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఈ వర్షాలు 5 రోజుల పాటు కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓవైపు వాతావరణం అత్యంత వేడిగా ఉక్కపోత వాతావరణాన్ని తలపించేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసేటటువంటి అవకాశం ఉంటుంది. వర్షాలు కురిసేటువంటి క్రమంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు ఉండేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తా జిల్లాల వరకు వస్తే ఏదైతే పల్నాడు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి, ఇటు ఉత్తర కోస్తా జిల్లాలకు వస్తే విజయనగరం, విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. పగలంతా ఎండ కాసినప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడి వడగండ్ల వానలు కురుస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇదే క్రమంలో గాలుల తీవ్రత కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంది కనుక ఆయా ప్రాంతాలకు
హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒకవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా తారాస్థాయిలో నమోదవుతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్. సో ఇది విశాఖ ఐఎండీ ఇస్తున్నటువంటి వాతావరణ హెచ్చరిక. మరి హైదరాబాద్లో కండిషన్ ఏంటో మా కరెస్పాండెంట్ సుస్మితను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుస్మిత, ఇప్పటి వరకు పీక్ టెంపరేచర్స్ ఎంతవరకు నమోదయ్యాయి? ఇప్పుడు వాతావరణ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం మరో 2-3 రోజులు వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎస్ అనుశ్రీ, తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా భిన్న వాతావరణం కనిపిస్తుంది. గత 2 వారాలుగా కూడా చూసుకుంటే సాధారణం కంటే 4-5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా వేడి గాలుల అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే గత 2-3 రోజులుగా కూడా చూసుకుంటే ఆదివారం సాయంత్రం నుంచి కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగా అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న పూర్తిగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. దాదాపుగా మార్నింగ్ 8-9 ఆ టైంకి కూడా ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే రానున్న రోజులు కూడా పూర్తిగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సాయంత్రం వరకు పూర్తిగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ సాయంత్రం వేళలో క్యుములోనింబస్ మేఘాలు ఫామ్ అయ్యి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే రానున్న 2-3 గంటల పాటు కూడా చాలా జిల్లాలకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఆ ప్రాంతాల్లో పూర్తిగా హెయిల్ స్టార్మ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు 40-50 కిలోమీటర్ల మేర కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సాయంత్రం వేళల్లో అక్కడక్కడ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ 2-3 రోజుల పాటు సాయంత్రం వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ సాయంత్రం వేళలో అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా దీనికి కారణం ద్రోణి అలాగే ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండడం కారణంగానే ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు పడతాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ సాయంత్రం వరకు కూడా 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ నగరంలో కూడా 42-43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండడంతో 12 గంటల ప్రాంతం నుంచి 4 గంటల ప్రాంతం వరకు ఎక్కువగా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ గంటల్లో ఎవరు కూడా బయటికి రాకపోవడం మంచిదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా వడదెబ్బ తాకే అవకాశం ఉంది. వేడిగాల తీవ్రత కారణంగా ఎక్కువగా సిక్కయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రజలు కూడా జాగ్రత్త వహించాలి. భిన్న వాతావరణం కారణంగా కొంచెం ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో పూర్తి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత. ఇక ఇదే ఎండ తీవ్రతల గురించి కరీంనగర్లో ఈ తీవ్రత ప్రభావం గురించి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రమణ ఉన్నారు. రమణ, చెప్పండి. దాదాపు పీక్ సమ్మర్ని చూస్తూ ఉన్నాం. చాలా హీట్ వేవ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? ఈ ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, లేదంటే డెలివరీ పార్ట్నర్స్ కానివ్వండి, ఇలా అవుట్డోర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ సమ్మర్ ఎఫెక్ట్ ఎలా ఉంది? అలాగే రైతులకు సంబంధించి ఎంత ఇంపాక్ట్ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఖచ్చితంగా అంటే సమ్మర్ ఇంపాక్ట్ అనేది అన్ని వర్గాల పైన కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనము కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో ఉన్నాము. కరీంనగర్ కలెక్టరేట్ రోడ్లో చూస్తే మనకు ఒక అప్రకృత వాతావరణం కనిపిస్తుంది, కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే రోడ్డు, కానీ మనకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇప్పుడు ఎండ తీవ్రత దాదాపు మనకు వరుసగా వారం రోజుల నుంచి 43-44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. దీంతో మా ఉదయం 10 గంటల తర్వాత మనకు రోడ్లపైన ఎక్కువగా మంది కనిపించడం లేదు. ముఖ్యంగా డాక్టర్లు కానీ వాతావరణ శాఖ నిపుణులు కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు పనులు ఉంటేనే బయటకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యంలో మనకు అదే వాతావరణం కరీంనగర్లో కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక గోదావరి లోయ ప్రాంతాల్లో అంటే అటు ధర్మపురి కావచ్చు, ముఖ్యంగా రామగుండం వంటి కోల్ బెల్ట్ ఏరియాల్లో ఈ తీవ్రత మరీ ఎంత ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది బాగా పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనము సోడా బండ్లు అదే ఎవరైనా బయటకు వస్తే అత్యవసర పరిస్థితుల్లో కూడా బయటకు వస్తే కనుక సోడా బండ్లు అదేవిధంగా శీతల పానీయాల దగ్గర ఉన్నాము. మనం ఒకసారి గిట్టు నేను కెమెరా తిప్పి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక కొబ్బరి బోండం షాప్ ఉంది. కొబ్బరి బోండం షాప్లో కొబ్బరి బోండం కూడా వేడి ఉంటే కస్టమర్స్ తాగడం లేదని చెప్పేసి వీళ్ళు కొబ్బరి బోండంలో కూడా కూలర్లు పెట్టిన దృశ్యాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది మనము చూడవచ్చు ఈ దృశ్యాల్లో. అన్న, ఎట్లా ఉంది ఎండ 12 గంటల నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది. ఎండ బాగున్నది.
తట్టుకోలేకపోతున్నాం. ఈ కొబ్బరి బొండాలకు వచ్చే జ్యూస్లు ఇది మన కొబ్బరి బొండం తాగడం అవుతుంది. అంతే ఎండ మాత్రం విపరీతంగా ఉంది. సాయంత్రం 4-5 గంటల వరకు అయితే బాగా భారీగా ఉంది ఎండ. ప్రజలు కూడా బయటకు వెళ్లకుండా మంచిగా ఇళ్లలో ఉండగలగరని కోరుకుంటున్నాను. అన్న చెప్పండి, ముఖ్యంగా కొబ్బరి బొండం రోజు ఇక్కడికి చాలా మంది వస్తుంటారు కదా, కూలర్ ఎందుకు పెట్టారు కొబ్బరి బొండంలో? అన్న ఇప్పుడు ఎండ బాగుంది, విపరీతమైన ఎండ. అసలే ఎండకి వెళ్ళాలంటే వెళ్తలేరు. మళ్ళీ కొబ్బరి నీళ్ళు కొద్దిగా చల్లగా ఉండాలని కూలర్ పెట్టినాం, ఈ జోడ్ సాంచి కట్టినాం, దానికి నీళ్లు చల్లుతున్నాం, కొద్దిగా చల్లగా ఉంటాయని, వాటర్ కూల్ ఉంటాయని. కస్టమర్లు వస్తారు కానీ ఈ ఎండకి చక్కగా ఎత్తలేరు. సాయంత్రం పూట వస్తారు. ఈ ఎండకి అత్యవసరం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు తక్కువ. ఈ వారం రోజుల నుంచి ఎక్కువ ఉంది తీవ్రత. ఈ వారం నుండి ఈ వారం రోజుల నుండి విపరీతమైన ఎండ. మాకే వశపడతలేదు. పొద్దున్న నుండి రాత్రి రాకుంటున్నాం కదా, తట్టుకోలేకపోతున్నాం. అంత ఎండ ఉంది, భయంకరంగా ఉంది. ఇది ముఖ్యంగా అంటే అనుశ్రీ మనకు ఇక్కడ చూడవచ్చు, కస్టమర్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఈ కొబ్బరి బోండాము స్టాల్ నిర్వహిస్తున్న నిర్వాహకులు కావచ్చు చెప్తున్న మాటలు మనం విన్నాము. ఖచ్చితంగా గత వారం రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత చాలా ఉందని చెప్తున్నారు. మొత్తంగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా కరీంనగర్తో పాటుగా రామగుండం, ధర్మపురి వంటి ప్రాంతాల్లో కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ. మొత్తం మీద ఎండ తీవ్రత సామాన్యులపైనే కాదు, వీధి వ్యాపారులపైన కూడా ఒక అశనిపాతంలా తయారైన దృశ్యాలు మనకు కనిపిస్తూనే